వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా కోవూరు లక్ష్మీనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు తిరుమల లడ్డు వివాదంపై చంద్రబాబు నాయుడు పాపాలను ప్రక్షాళన చేయాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూలో వాడే నెయ్యి అపవిత్రమైందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ, ఇది పూర్తిగా అవాస్తవం. కేవలం రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని అప్రదిష్ట పాలు చేయడానికి చంద్రబాబు ఆడుతున్న నాటకం అన్నారు. ప్రధాని మోడీ జోక్యం చేసుకుని సిట్టింగ్ జడ్జి కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ చేయించాలన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని ఎన్నో వాగ్దానాలు చేసి అన్ని తుంగలు తొక్కారన్నారు. అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఒకటే అడుగుతున్నానని, ప్రధాని మోడీతో మీకు సన్నిహితం ఉంది, ఢిల్లీ వెళ్ళి ప్రధానితో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కోరుతున్నాం. అంతేగాని మీరు ఏదో కాషాయం ధరించి మెట్లకు బొట్లు పెట్టి దీక్ష చేస్తూ రాజకీయం చేయొద్దంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పవిత్రమైన లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల. దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలని డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు. ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. చంద్రబాబు భోగోతం ఏందో తెలిసిపోతుంది. కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది. దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా, మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు. ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో మీ కూటమే ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు. మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జినో సిబిఐనో ఎంక్వైరీ వేయించండి. ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము, మెట్లు తుడవడము, మెట్లకి బొట్లు పెట్టడము, ఇవన్నీ అనవసరం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. మీరన్నా, మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజే డయాస్ మీద చూసాం ఏం జరిగిందో. అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము, కాషాయ వేషాలు వేసుకొని అవసరం లేదు. నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళు. దీని మీద ఎంక్వైరీ జరగాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి, బయటికి రావాలి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాలని రాజకీయాలుగానే చేయాలి. నీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం. సిగ్గులేదు నీకు కొద్దిగా కూడా. ఏదో అధికారంలోకి వచ్చేసావు, వాగ్దానాలు చేశావు, నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పావు. 2014లో కూడా మోసం చేశావు రైతుల్ని, మహిళల్ని. మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు ఓట్లేశారో లేకపోతే ఈవీఎంలు నిన్ను సీఎం చేశారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో, దేశంలో చర్చ ఏంటంటే ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అది భగవంతుడికి తెలియాలి. నువ్వేం చేశావో, ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మేము జగన్కి వేసాము, మా ఓట్లు ఏమైపోయినాయని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి. ఇటువంటి సమయంలో మీరు చేసినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి అవి ప్రజలు చర్చించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసేదానికి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతామన్నాను నేను.